ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో జేపీటీసీ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవడానికి, మీతో పంచుకోవడానికి, కలిసి ధ్యానం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆశ్చర్యకరుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరలా చాలా దినాలు గడిచిన తర్వాత ఈ రీతిగా మరి ఉదయకాలపు జేపీటీసీలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి నా 2026 సంవత్సరంలో మే నెలలోనికి ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశింపచేసి సెకండ్ సాటర్డే 9వ రోజులో మమ్మల్ని ఉంచినందుకే నిన్ను స్తుతిస్తున్నాను. ఆశ్చర్యకరమైన మీ కృప మాకు తోడుగా ఉంచి, క్షేమమునిచ్చి, భద్రతనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్కాలాన్ని పొడిగించి, అనేకమైన శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నిందలు, అవమానాల బారి నుండి తప్పించి, శత్రువనబడే అపవాది చేస్తున్న ప్రతి ప్రయత్నము నుండి మమ్మల్ని విడిపించి, నేటికి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా, ఇదిగో ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ వాక్యానికి మాకు మధ్యలో విరోధంగా పనిచేస్తున్న ప్రతి అభ్యంతరాన్ని, ఆటంకాన్ని, అవరోధాన్ని యేసు నామములో తొలగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరికి వినుబుద్ధిని పుట్టించండి. ఉదయకాలంలో ప్రతి ఒక్కరు దేవుని వాక్యం కొరకు ఆసక్తిని కనపరచడానికి సహాయం చేయండి. దేవా, దీవించి, నడిపించి, బలపరిచి, స్థిరపరచమని నా ఇదిగో తండ్రి, మా జోసఫ్ అయ్య గారిని మీరే ఇప్పుడే స్వస్థపరచండి. యేసు నామములో ఆయన మీరు బలపరచండి. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. కనికరించండి దేవా. ఇదిగో 2 దినాల బర్త్డే చేసుకుంటున్నటువంటి నాయనా, ఇదిగో ప్రియ సహోదరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించి, నడిపించి, బలపరచమని వాక్య రూపంగా, వాక్య ముఖంగా మీరు మాతో మాట్లాడండి. మా మంచి బోధకుడు అయ్యుందాం. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, సమర్పించి, అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జేపీటీసీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సేవకులకు, సేవకురాలకు, సహోదరి సహోదరులకు మరి నా ప్రత్యేకమైనటువంటి నిండు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేటి దినాన్న వాక్య ధ్యానంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం నుండి మనము ధ్యానం చేస్తున్నాం. 23 వచనం వరకు మనము ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇక్కడ ఈ 26వ అధ్యాయంలో మనం ఉజ్జియాను గూర్చి అనేకమైన సంగతులు ఇంతకు ముందు ధ్యానం చేస్తాం. ఉజ్జియాను దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా అతన్ని దేవుడు స్థిరపరిచాడు, ఏ రీతిగా అతని పక్షముగా దేవుడు తన కృపను చూపించాడనే సంగతిని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటున్నాం, ఆలోచిస్తున్నాం. ఆ వచనాలన్నీ మనం ధ్యానం చేస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చక్కటి సైన్యాన్ని ఉజ్జియా కలిగి ఉన్నాడని, చక్కటి ఉన్నతమైనటువంటి ఆ సైన్యములకు సంబంధించిన సామాగ్రి, యుద్ధాయుధాలను కూడా అతడు కలిగి ఉన్నాడని, ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యంలో మనం చూస్తే 15వ వచనం ఆఖరి లైన్ ఇలా ఉంటుంది. ఏంటంటే, అతడు స్థిరపరచబడు వరకు ఆశ్చర్యమైన సహాయము అతనికి కలిగెను కనుక అతడి కీర్తి దూరముగా వ్యాపించినట్టు. అంటే ఉజ్జియాను దేవుడు ఏ రీతిలో ఆశ్చర్యమైన సహాయాన్ని ఆయనకి చేశాడు. చాలా ఆశ్చర్యంగా ఉజ్జియాకు దేవుడు తన కృపను చూపించాడు. ఎంత ఉన్నతమైనటువంటి సమాచారం అంటే దేవుని సన్నిధిలో గమనించారా? అక్కడ ఆశ్చర్యకరమైన సహాయం అతనికి దేవుడు చేయగా అతని కీర్తి
దూరంగా వ్యాపించింది. అంటే ప్రతి ఒక్కరు ఉజ్జియాను గురించి మాట్లాడుకుంటున్నారు, ఉజ్జియా చేసిన కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు, ఉజ్జియా తనకున్నటువంటి స్థితిని గురించి మాట్లాడుకుంటున్నారు, ఉజ్జియా సైన్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు, ఉజ్జియాను దేవుడు స్థిరపరిచిన విధానాన్ని బట్టి మాట్లాడుకుంటున్నారు. అంతగా దేవుడు ఉజ్జియాను ఆశీర్వదించాడు. 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, అయితే అతడు స్థిరపరచబడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. స్థిరపరచబడేంత వరకు వినయాన్ని ప్రదర్శించాడు, స్థిరపరచబడేంత వరకు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు కూడా అతడు దేవుని సన్నిధిలో వినయాన్ని, దీనత్వాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఒకసారి స్థిరపరచబడిన తర్వాత అతడిని దేవుడు తన కీర్తిని దూరంగా వ్యాపింప చేసిన తర్వాత అతడు ఏం చేశాడు తెలుసా? మనస్సులో గర్వించి చెడిపోయాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తున్న ప్రకారంగా చదువుదామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి. నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఆమేన్. 2 విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారం ఉంటుంది. ఈ 2 లక్షణాలు ఉజ్జియాలో వచ్చాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. నాశనానికి ముందు అతనిలో గర్వం ప్రవేశించింది. ఎందుకు గర్వం? దేనికి గర్వం? దేనిని బట్టి అతను అతిశయిస్తున్నాడు? దేనిని బట్టి అతనిలోనికి గర్వం వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే, అతడు స్థిరపరచబడేంత వరకు బాగానే ఉన్నాడు, కానీ స్థిరపరచబడిన మరుక్షణం నుంచి అతడు గర్వం అతనిలోనికి వచ్చేసింది. ఏంటంటే ఇంకా నాకేం పర్వాలేదు, నేనంతా బాగానే సెటిల్ అయిపోయాను, బాగానే హెచ్చించి ఆశీర్వదించబడ్డాను, నాకు మంచి పేరు వచ్చేసింది, నాకు మంచి సైన్యం ఉంది, ఇక నేను దేనికి ఆలోచించాల్సిన పని లేదు. ఇటువంటి స్వభావం అతనిలోనికి వచ్చిన సందర్భంలో అతనికి ఏమొచ్చిందంటే, మనస్సులో గర్వించి అతడు చెడిపోయాడు అని చెప్పి. ఎంత బాధాకరమైన సమాచారం. హెచ్చించే కొలది దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళే కొలది మనం దేవుని సన్నిధిలో అంతకంతకు తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఉండాల్సినటువంటి ఉజ్జియా తను తాను హెచ్చించుకోవడం లేకపోతే గర్వించడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతుంది. కాబట్టి నాశనమునకు ముందు గర్వము అతనిలోనికి వచ్చేసింది. ప్రియులారా, కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న సమాచారం ఏంటంటే, ఆ నాశనానికి ముందు వచ్చిన గర్వం అతని జీవితాన్ని నాశనం చేసేసింది, అతని జీవితాన్ని దేవుని సన్నిధికి దూరం చేసేసింది. ఉచిత ఈ ఉజ్జియా యొక్క ఎండ్ ఆఫ్ ది లైఫ్, ముగింపు మనం గమనిస్తే చాలా బాధలు కలిగిస్తోంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ఉండాలి అంటాడు, మేలుకరంగా ఉండాలి. ప్రారంభం బాగానే ఉంది ఉజ్జియా గారు, కానీ ముగింపు విషాదాన్ని మిగిల్చింది, బాధను కలిగిస్తుంది. ఎందుకంటే అతడు గర్వం అతనిలోనికి వచ్చింది. ఒక వ్యక్తిలోనికి గర్వం రాగానే అతడు తనను తాను హెచ్చించుకోవడం ప్రారంభిస్తాడు. ఇంకా 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 తను అన్ని విషయాల్ని అన్నిటినీ మర్చిపోతాడు, తన చుట్టూ జరిగే పరిస్థితులన్నీ. కాబట్టి ఈ సందర్భంలో ఈ 16 నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను 3 విభాగాలుగా నేను డివైడ్ చేస్తే అందులో మొదటిగా తనను తాను హెచ్చించుకొనిన ఉజ్జియా 1, 2 హెచ్చరించబడిన ఉజ్జియా, హెచ్చరించబడ్డాడు. 3 హతుడైపోయిన ఉజ్జియా లేదా నాశనం అయిపోయిన ఉజ్జియా అని 3 భాగాలుగా దీన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. మొదటిగా
హెచ్చించుకున్న ఉజ్జియా హెచ్చించుకున్నాడు తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించవాడని దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా అతడు హెచ్చించుకున్నాడు. ఏ విషయంలో హెచ్చించుకున్నాడు అంటే 16వ అధ్యాయంలో మరి 16వ వచనంలోనే చదువుతున్నాను చూడండి. 26వ అధ్యాయం 16వ వచనంలో అతడు చదవండి, లైవ్ రీడింగ్ చేసేవాళ్ళు. ధూపపీఠను అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ఇతడు తన్ను తాను హెచ్చించుకునే క్రమంలో ఏ స్థాయికి హెచ్చించుకోవడం ప్రారంభించాడు అంటే అతని దేవుడు ఒక రాజుగా హెచ్చించాడు. దేవుడు అతనికి ఒక ఘనమైన స్థానాన్ని, స్థాయిని, స్థితిని ఇచ్చాడు. ఉన్నతమైన పేరును, ప్రఖ్యాతిని, ఘనతను ఆయనకి ఇచ్చాడు. అక్కడితో ఆగిపోకుండా అతడు తన దృష్టి దేని మీదకి పెట్టాడంటే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో అతడు యాజకులు, లేవీలు, అహరోను సంతతి వారి కొరకు నియమింపబడిన ఒక నియమం యెహోవా సన్నిధిలో ధూపము వేయడానికి ప్రతిష్ఠించబడిన వారుగా ఉన్నారు. అంటే దేవుని మందిరములో ధూప దీప నైవేద్యములు అర్పించడానికి దేవుడు లేవి గోత్రాన్ని, అహరోను సంతతి వారిని నియమించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే వీళ్ళరా అది వారు మాత్రమే చేయాల్సిన పని, అంటే యాజకులు మాత్రమే చేయవలసినటువంటి కార్యమై ఉన్నది. కానీ ఇక్కడ ఈ ఉజ్జియా నేనెందుకు చేయకూడదు, నేను రాజును కదా, నాకింత పేరుంది కదా, నేనింత జ్ఞానం కలిగిన వాడిని కదా, నేనింత బాగా స్థిరపడిపోయాను కదా, నేనెందుకు చేయకూడదు ఈ పని, నేనెందుకు ధూపార్తి చేత పట్టుకుని ధూపం వేయకూడదు, నాకేం తక్కువ అనేటువంటి ఆ హృదయంలో ఆ గర్వం అనేది తన జీవితంలో ప్రారంభించబడినట్టుగా మనం గమనిస్తాం. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే కార్యం మనం దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఏం జరిగింది అక్కడ అని అడిగితే కనుక నంబర్స్ సంఖ్యాకాండం 16:40 సంఖ్యాకాండం 16లో ఏం జరిగిందో ఒకసారి మనం గమనిస్తే అక్కడ మోషే మీద తిరుగుబాటు చేసి మోషే నాయకత్వాన్ని ధిక్కరించి దేవుని బిడ్డలారా అక్కడ కొంతమంది బయలుదేరారట. వారు ఎవరంటే కోరాహుకు సంబంధించినటువంటి వారుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. కోరాహుకు సంబంధించినటువంటి వారు సపోర్ట్ చేయడానికి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను గమనించాలి. సమాజములో కోరాహుకు సంబంధించిన కొంతమంది ఏం చేశారంటే దేవుని సేవకుడైనటువంటి, యాజకుడైనటువంటి లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని సన్నిధిలో ప్రియులరా మోషే మీద తిరుగుబాటు చేసి కోరాహు కొంతమందిని వాళ్ళు ఏం చేశాడంటే కనుక కొంతమందిని పోగు చేశాడు. ఎంతమందిని? 250 మందిని పోగు చేశాడు. ఎవరికి? మోషేకు వ్యతిరేకంగా, విరోధంగా. వీరందరూ చేసిన పని ఏమిటంటే ఈ 250 మంది కూడా ధూపార్తులను చేతపట్టుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చేసారు. మేము కూడా ధూపం వేస్తాం, మేము కూడా యాజకులు, మాకు కూడా తెలుసు అన్నట్టుగా వచ్చారు. దేవుని బిడ్డలారా జరిగిన సందర్భం ఏంటంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చి వేసను అని. దేవునికి విరోధంగా నిలిచి దేవుని సేవకునికి విరోధంగా పని చేయడానికి ప్రయత్నం చేసిన కోరాహుకు సంబంధించినటువంటి 250 మందిని కూడా దేవుడు కాల్చి వేసి హతం చేసేశాడు. కాబట్టి అక్కడ 16వ అధ్యాయం 40వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే
16వ అధ్యాయం 40వ వచనం చూడండి. సంఖ్యాకాండం. యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజం వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. ఆమేన్. కనుక ఇక్కడ దేవుని ఆజ్ఞ లేదా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ధూపాన్ని వేయవలసిన వారు అహరోను సంబంధించిన వారు, అహరోను సంతాన సంబంధమైన వారు మాత్రమే యెహోవా సన్నిధిలో ధూపం వేయాలి. కానీ కాదు అని వేసినటువంటి వారందరూ ఏమైపోయారు అంటే గనక హతమైపోయారు, అగ్నికి ఆహుతైపోయారు. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే గనక అతడు స్థిరపరచబడిన తర్వాత, దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత దేవుని మందిరములో ధూపపీఠము మీద ధూపం వేయడానికి యెహోవా మందిరములో ప్రవేశించి దేవుని చట్టానికి, దేవుని నియమానికి విరోధంగా యెహోవా మీద ద్రోహము చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం. నేను రాజుని కదా, నేను ఏం చేసినా చెల్లుబడి అవుతుంది కదా, నన్నెవరు అడగడానికి సరిపోరు కదా అన్నట్టు ఉజ్జియా ఈ తన స్వభావాన్ని కనపరుస్తున్నాడు, ఆ గర్వాన్ని దేవుని సన్నిధిలో కనపరుస్తున్నాడు. చేత అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి యాజకులైన 17వ వచనంలో మనము దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 26వ అధ్యాయం 17వ వచనంలో యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా. ఆమేన్. చాలా చూసారు, ఇక్కడ దేవుడు తన సేవకుని ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎవరిని? ఉజ్జియా, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, ఇది నీ పని కాదు. దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? రాజ్య పరిపాలన చేసే పని నీకు అప్పగించాడు, యుద్ధాలు చేసేటువంటి పని నీకు అప్పగించాడు. ఈ దేశానికి రాజుగా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు నీకు కిరీటం ధరింపచేశాడు, ఘనతనిచ్చాడు, పేరునిచ్చాడు, ఖ్యాతినిచ్చాడు, అన్ని విషయాల్లో నీకు సహాయం చేశాడు. అయితే నీవు ఈ పని చేయడానికి అర్హుడవు కాదు. ఈ పని నువ్వు చేయకూడదు. ఎందుకు తెలుసా? ఈ పని కోసం దేవుడు కొంతమందిని నియమించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఈ ప్రతిష్ఠించబడినటువంటి అహరోను సంతతి వారైనటువంటి లేవి గోత్రానికి సంబంధించిన వారు మాత్రమే ఈ పని చేయాలి. కాబట్టి మేము చేయాలి ఈ పని, మా పని నువ్వు చేయకూడదు అని హెచ్చరింపబడిన ఉజ్జియా అని చెప్తున్నాడు. ముందు మాట ఏమో హెచ్చించుకున్నాడు, తన్ను తాను హెచ్చించుకున్న ఉజ్జియా. రెండో మాట ఏమో హెచ్చరింపబడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం మంచిది కాదు, ఇది నీ పని కాదు, నీ పని నువ్వు చేస్తే మా పని మేము చేస్తాం అని వారు ఎంత చెప్తున్నా సరే, ఎంత హెచ్చరిస్తున్నా సరే, ఎంతగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్తున్నా గాని ఉజ్జియా ఆల్రెడీ గర్వంతో ఉన్నాడేమో, ఇక ఎవరి మాట వినే స్థాయిలో లేడు. ఎవరి మాట వినడానికి అతను సిద్ధంగా లేడు. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడు. నేను ఈ పని ఎందుకు చేయకూడదు, నేను చేస్తాను. కనుక అక్కడ యాజకులైన వారు అజర్యా
ఏమండి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ధైర్యముగా లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే నువ్వు ఈ పని చేయొద్దు అని చెప్పారు. ధైర్యంగా వెళ్ళి చెప్పారు. ఏం చెప్పారు? రాజుగారు, మీరు రాజుగారు అయితే అయి ఉండొచ్చు కానీ ఇది మీ పని కాదు. ఇలా చెప్పేటువంటి ధైర్యం అక్కడ కొంతమంది సేవకులు చేశారు, యాజకులు చేశారు అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే రాజుగారు ఆయన ఏదో చేస్తున్నాడు, మనం ఎంత రేపాటి వాళ్ళు, సామాన్యమైన మనుషులు, ప్రజలు, మన సేవకులు కాబట్టి మనకెందుకు ఆయన ఏదో చేస్తున్నాడు చేసుకుని అని చెప్పి ఊరుకోకుండా ఇది మీ పని కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం మంచి పని కాదు, ఇలా వెళ్ళడం మంచి పని కాదు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్తానికి కొంతమంది సేవకులు ధైర్యం చేసి ముందుకు వెళ్ళారు. ఎవరికి చెప్పడానికి? రాజైన ఉజ్జియాకు చెప్పడానికి. రాజైన ఉజ్జియాకు చెప్పడానికి సేవకులైన వారు ధైర్యం చేసి వెళ్ళారు. ఇటువంటి ధైర్యము చేసే సేవకులు కావాలి ప్రస్తుత దినాలు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి, బోధించడానికి దేవుని సేవకులు ఇదే దినాల్లో కనుమరుగైపోయారు. ఎందుకో తెలుసా? అనుకూలమైనటువంటి వాదలు లేదా అనుకూలమైనటువంటి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ అనుకూలంగా మలుచుకుంటూ ఏమంటే అక్కడ పనిచేస్తున్న వారుగా కొంతమందిని మనం గమనిస్తాం. కానీ ఈ సేవకులు చేసిన పని ఏంటంటే, యాజకులు చేసిన పని ఏంటంటే, రాజు అయితే అయి ఉండొచ్చుగాక, కానీ రాజుగారు ఇది మీ పని కాదు, ఇది మీరు చేయాల్సిన పని కాదు, మేము చేయాల్సిన పని, మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం అని హెచ్చరిస్తున్నారు. వారు అక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు, నీకు ఘనత కలగదు, ఇలా చేయడం వల్ల నువ్వు నష్టపోతావు, ఇలా ఉండడం వల్ల నువ్వు నష్టపోతావు, ఇలా చేయడం వల్ల నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది అంటున్నారే. దేవుని మాటను లెక్క చేయట్లేదు. ఎవరు అంటే ఉజ్జియా. ఎందుకు అంటే అతని గర్వం ఆ రీతిగా చేస్తోంది అని చెప్పి మాట గమనిస్తూ వస్తున్నాం. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న దేవుని వాటిని గమనించవలసిన విషయం ఏంటంటే, ఇది నీ పని కాదు, మన పని మనం చేయాలి. దేవుడు మనకు అప్పగించిన పని, మన బాధ్యతలను మనం విస్మరించి ఏమండి మన పని కాని పని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అక్కడ చాలా విషయాల్లో నష్టాన్ని మనం కలిగి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని కొరకు ఏర్పాటు చేయబడి, ప్రతిష్ఠించబడి, నియమించబడి, ధర్మశాస్త్ర ప్రకారంగా, దేవుని చట్ట ప్రకారంగా అక్కడ నియమింపబడినటువంటి వారు, ప్రతిష్ఠించబడిన వారు ధూపం వేయడానికి సంసిద్ధులై ఉండగా ఉజ్జియా ఆ పని నేనెందుకు చేయకూడదు అనుకుంటూ తను తాను హెచ్చించుకుంటూ ఇంకా ఏం చేస్తానో తెలుసా? అక్కడతో ఆగిపోకుండా ఏమండి 19వ వచనంలో మీరు చూస్తే, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో దేవుని సన్నిధిలో ప్రియులరా అక్కడతో ఆగిపోలేదు. దేవుని సేవకులు వచ్చి హెచ్చరిస్తుంటే, దేవుని సేవకులు వచ్చి ఏం చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు రాజుగారు, ఉజ్జియా గారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా మీరు చేయకూడదు, ఇది చేయడం వల్ల మీరు చాలా నష్టాన్ని కలిగి ఉంటారు, మీకున్న పేరు ఘనతను పోగొట్టుకున్న వారై ఉంటారు, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మీ పని కానే కాదు అంటున్నా సరే, ఇలా చెబుతున్నటువంటి యాజకుల మీద లేదా సేవకుల మీద రౌద్రం అంటే ఇంకా మామూలుగా లేదన్నమాట. ప్రెస్టేషన్ విపరీతంగా హై బీపీ వచ్చిన మాట్లాడతారు గట్టిగా చూడండి. అట్లా రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడంట. గమనించి ఎంత బాధాకరమైన సమాచారం. అదే ఇది ఇలా ఉండడం నీకు కరెక్ట్ కాదు, ఇలా వెళ్ళడం నీకు పద్ధతి కాదు, ఇలా దేవుని వాక్యానికి విరోధంగా ఉంటున్నావు, నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావు, పాపంలో పడిపోతున్నావు, నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, ఇది మంచి పద్ధతి కాదు రాయరా అని చెబుతుంటే, ఈరోజు సేవకుల మీద కోపించేవారు ఇలా చెప్పడం వల్ల వారు సంఘాన్ని విడిచిపెట్టి వేరే
సంఘాలకు వెళ్ళిపోయేటువంటి వారు ఇలా గర్జిస్తుంటే ఈ గర్జింపునకు లోబడడం మానేసి వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకొని వెళ్ళిపోయే వారిని నేడు సమాజంలో మనం చాలా మందిని చూస్తున్నాం కదండి. వచ్చే మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గమనించారా? ఈ రోజు నాడు ఉజ్జియాతో దేవుడు సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఉజ్జియా, ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, చేసింది ఏదో చేసావు, అయ్యింది ఏదో అయ్యింది, చాలు సరిపెట్టు. ఈ దోపాత్రని చేప పట్టుకున్నావు, ఇదిగో దేవుడి మందిరంలోనికి వచ్చేసావు, ఇది మంచిది కాదు, దోపాత్రను ప్రక్కన పెట్టి అదిగో లేవీళ్ళు సంతతి వారు, యాజకులైన వారు, ప్రతిష్ఠించబడిన వారు, నియమింపబడిన వారు దానికి వస్తూ ఉన్నారు, కాబట్టి మా మాట విను, ఇది నీకు మంచిది కాదు అంటున్నా సరే లెక్క చేయకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మీద కోపంతో ఉగ్ర రూపం దాచేసి నేను చేస్తానని చెప్పేసి వినకుండా, మాట వినకుండా, చూసారా, గద్దింపునకు లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు అన్నట్టుగా ఈ ఉజ్జియా చేసిన పనిని బట్టి మనం చూస్తాం. కాబట్టి ఉజ్జియా దేవుని సన్నిధిలో హెచ్చించుకున్నాడు, తను తాను హెచ్చించుకున్నాడు. 2 హెచ్చరించబడ్డాడు, సేవకుల ద్వారా హెచ్చరించబడ్డాడు. యాజకులు వచ్చి చాలా పద్ధతిగా చెప్తున్నారు, రాజుగారు మాట వినండి, ఇది మంచిది కాదు, ఇది వాక్యానుసారమైనది కాదు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మీరు రాజు అయితే అయి ఉన్నారులేండి, కాదంటలేదు, కానీ ఇలా చేయడం దేవునికి విరోధమైన పని. ఒక మనుషుడు మరొక మనుషునికి విరోధంగా ప్రవర్తించినా పర్వాలేదు, కానీ మీరు దేవునికి విరోధమైన పని చేస్తున్నారు. దేవుడు యాక్సెప్ట్ చేయడండి. ఈ ధూపార్తిని మీరు తీసుకువెళ్లి ధూపం అర్పించినంత మాత్రాన దేవుడు రాజు కదా, పర్వాలేదు కదా, రాజు కాబట్టి దానికే ముందులే ఇట్స్ ఓకే అర్పించినా పర్వాలేదు అని మాత్రం దేవుడు ఎక్స్క్యూజ్ చేయడు మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారేమో రాజుని నేను చేయగలను, నేనెందుకు చేయకూడదు అనుకుంటున్నారేమో. లేదు, ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మీరు అర్పించే ధూపార్తిని ఆయన అంగీకరించాడు. రాజుగారు మాట వినండి అన్నా సరే అసలు ఏమాత్రం కూడా. పైగా సేవకుల మీద కోపం ఎంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, సేవకుల మీద కోపంతో, సేవకుల మీద ద్వేషంతో ఏం చేస్తున్నాడంటే వారిని కోపం చూపించాడు. ఏమండి అంటే ఉజ్జియా సేవకుల మీద కోపాన్ని ప్రదర్శిస్తుంటే దేవుడు ఉజ్జియా మీద తన కోపాన్ని ఉగ్రతను చూపించాడు. ఎందుకంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, వాక్యముఖంగా మాట్లాడుతున్నాడు, వాక్యానుసారంగా మనతో మాట్లాడుతున్నాడు. అయినా మార్పు చెందకపోతే, అయినా మన జీవితాలు మార్చుకోకపోతే ఉజ్జియా పరిస్థితి చూసారా, ఒకేసారి ఉగ్రత ఆయన మీదకి వచ్చేసింది. హతమైపోతున్న పరిస్థితి, దేవుని ఆగ్రహానికి అతను గురైపోతున్న పరిస్థితి. చేత జరిగిన సందర్భం ఏమిటంటే గనక అతడు ప్రధాన యాజకుడు, ధూపం వేయడానికి వచ్చిన యాజకుల మీద అతడు కోపం చూపించి ఆ ధూపపీఠము దగ్గర అతడు ధూపం వేసేద్దామని ప్రయత్నం చేస్తుంటే దేవుడు దానిని అంగీకరించలేదు, దేవుడు దాన్ని ఆమోదించలేదు. ఏం జరిగిందో ఇక్కడ మనం చివరిగా ఈ మాట చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోతాం. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొచ్చట కుష్ఠరోగము పుట్టెను. సరే, దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. ఇతడు దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో చెయ్యకూడని కార్యాన్ని చేసిన కారణాన్ని బట్టి, దానికోసం నియమింపబడిన ప్రతిష్ఠించబడినటువంటి సేవకులు చేయాల్సిన పనిని అతడు గుర్తించకుండా నేనే ఎందుకు చేయకూడదని వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి దేవుని ఉగ్రత అతని మీద వచ్చింది. ఏం జరిగిందో తెలుసా? స్పాట్ లో ఉన్న పాటుగా అతని నొసట కుష్ఠరోగము వచ్చింది అనే మాట గమనిస్తుంది. ఇదే మాటలు మనం చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే యొక్క సహోదరి మిరియాము కూడా మోషే మీద తిరుగుబాటు చేస్తే అలాంటి పరిస్థితి ఏర్పడింది.
సేమ్ అదే పరిస్థితి ఇక్కడ గమనిస్తూ వస్తుంది. ఎప్పుడైతే యాజకులను సేవకులను దూషించాడో, వారి మీద ఉగ్రత చూపించాడో, వారి మీద ఎప్పుడైతే కోపాన్ని ప్రదర్శించాడో, వెంటనే దేవుడు ఊరుకోలేదు. ఒకసారి చెప్పాడు, హెచ్చరించాడు, ఏమాత్రం లెక్క చేయలేదు. ఇంకా ఆయనే ఎంటర్ అయిపోయాడు. దేవుడే దిగి వచ్చేసాడు. ఏం జరిగింది అక్కడ? కుష్ఠరోగము వచ్చేసి, అంటే దేవుని సన్నిధిలోనికి ఏమండి అతడు చేయకూడని కార్యాన్ని చేయడం వల్ల ఇక జీవిత కాలం అంతా కూడా తను బ్రతికిన దినములన్నీ దేవుని మందిరానికి దూరం అయిపోవాల్సి వచ్చింది. దేవుని మందిరంలో అతడు అడుగు పెట్టడానికి అర్హతను కోల్పోయాడు. గమనించారు, దేవుని మందిరంలో అడుగు పెట్టే అవకాశాన్ని పోగొట్టుకుంది. దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి స్థిరమైనటువంటి స్థితిని, అతని కీర్తి, దేవుడు అతనికి ఇచ్చిన ఘనతను పోగొట్టేసుకున్నాడు. మొత్తం అంతా అతడు నిర్వీర్యమైపోయాడు, జీరో అయిపోయాడు. ఎందుకంటే దేవుని మందిరానికి రావడానికి లేకుండా పోయింది, రాజుగా రాజ్య పరిపాలన చేయడానికి లేకుండా పోయింది. ఎందుకంటే అతడు కుష్ఠ వ్యాధి కలిగిన వాడు సమాజానికి దూరంగా ఉండాలి, అతడు పాలెమునకు బయట ఉండాలి, అతడు దేవుని మందిరంలో ప్రవేశించకూడదు, సమాజంలో ప్రవేశించకూడదు. అసలు ఇటు పరిస్థితుల్లో కూడా అతడు సమాజంలో కానీ దేవుని సన్నిధిగా ఉండడానికే వీల్లేదు. అన్నిటికీ దూరం అయిపోయాడు. దేవుడిచ్చినటువంటి ఆ ఘనతకు దూరం అయిపోయాడు, ఆ దేవుడిచ్చిన సింహాసనానికి దూరం అయిపోయాడు, అన్ని దూరం చేసేసుకున్నాడు. ఎందుకు అంటే నాశనమునకు ముందు గర్వము నడిచెను అనే వాక్యం వచ్చింది. కాబట్టి ఆ యొక్క జీవితంలో నుంచి మనకు దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, దేవుడు మనల్ని హెచ్చించే కొలది మనల్ని మనం తగ్గించుకోవడం చాలా మంచి విషయం అని చెప్పి దేవుని వాక్యం చెప్పింది. ఎందుకు తెలుసా? ఆయనే తనను తాను తగ్గించుకున్నాడు కదా. ఆయన దేవుడు కుమారుడయ్యుండి తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడు, రిక్తుడై మన కోసం ఆయన శిలువ మరణము వరకు తన్ను తాను తగ్గించుకుని విధేయత చూపించాడని పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనకి. ఆయన దేవుడు అయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని శిలువ మరణము పొందునంతగా మన కొరకు విధేయత చూపించాడు. అంటే తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో ఆ తగ్గించుకొని మనకు ఆ స్వభావాన్ని లేదా ఆ యొక్క స్థితిని మనకు చూపించాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే, ఆయన దేవుని కుమారుడయ్యుండి తన శిష్యుల పాదాలు పట్టుకొని ఆ శిష్యుల పాదాలు కడిగేంత వరకు తగ్గించుకున్నాడు. తన శిష్యుల పాదాలు ఆయన కడిగాడు పట్టుకుని. ఏమండి, కాబట్టి అంత తగ్గింపు ప్రభువులో మనం చూస్తాం కదా. అందుకే భక్తుడు, కీర్తనాకారుడు, యాజకుడు, చక్రవర్తి దావీదు మాట్లాడుతున్నాడు తెలుసా? దేవా, నీ దీన దాసుడైన నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడిని, నేనెంత, నా బ్రతికెంత, నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రభు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉండి అడవిలో ఉండి ఎండకు ఎండిపోయి వానుకు తడిసిపోయి నా జీవితాన్ని కొనసాగించుకోవాల్స్తున్నాను నేనే వెలివేయబడిన, దూషించబడిన, ఎందుకు పనికిరాని గొర్రెల కాపరిగా తప్ప మరి ఎందుకు పనికిరాని వాడినైనా నన్నేంటి గొర్రెల దొడ్డులో ఉండాల్సిన వాడిని నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావా ప్రభా? ఏ పాటి వాడిని ఎంత తగ్గించుకున్నాడో దేవుడు అంతగా అతని హెచ్చించాడు. దావీదును అంతగా దేవుడు హెచ్చించడానికి ఇష్టపడ్డాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఉజ్జియా నాశనమునకు ముందు గర్వం నడిచినట్టుగా ఆ గర్వముతో చెడిపోయాడు. ఆ గర్వముతో దేవునికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధికి రాకుండా అతడు ప్రత్యేకించబడి ఒక ఇంటిలో నివసిస్తూ ఉన్నాడు. చూసారా, రెండూ పోయినాయి అన్నట్టు. ఇక దేవుని మందిరంలోనికి అడుగు పెట్టే పరిస్థితిని పోగొట్టుకున్నాడు, అటు రాజ్య పరిపాలన చేసి సింహాసనం మీద కూర్చుండి ఉండే స్థాయిని పోగొట్టుకున్నాడు. లోకంలో ఒక సామెత ఉంది, మీకు తెలుసో లేదో కానీ మా ప్రాంతంలో అంటారు, ఏంటో తెలుసండి, ఉన్న నాలికకి మందేస్తే కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడిపోయినాడు. కొండ నాలిక ఉంటుంది లోపల మనకి, అట్లా దానికి మందేసాడట. దానికి మందేస్తే ఉన్న నాలిక కూడా ఊడిపోయిందట. కొండ నాలిక దేవుడు పెట్టాడు, అది ఉండాలి, దాన్నే తీసేద్దాం అనుకున్నాడు.
ఆ కొండనాలికి మంది ఇస్తే ఉన్న నాలుగు కూడా ఓడిపోయి మాట్లాడడానికి లేకుండా పోయింది. అట్లా చేశాడు ఇప్పుడు ఉజ్జియా. తనకి ఇచ్చినటువంటి బాధ్యతలను క్రమంగా చేస్తే వెతికిపోయాడు, హతమైపోయాడు. చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి నా సందేశాన్ని ముగిస్తూ నేను మరోసారి తెలియజేస్తున్న సమాచారం, హెచ్చించుకున్న ఉజ్జియా, హెచ్చరింపబడిన ఉజ్జియా, ఉగ్రతకు గురి అయిన లేదా హతమైపోయిన ఉజ్జియా, ఆఖరికి తను సరి అయిన సమాధి కూడా చేయలేకపోయారు. ఎందుకంటే అతని రాజులు నియమించబడినటువంటి సమాధిలో ఉంచాల్సినటువంటి ఉజ్జియాను అతని ప్రియులరా వేరే పితరుల దగ్గర రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతన్ని పాతి పెట్టేదనేటువంటి విషయాన్ని కుష్ఠరోగి అని ఎవరి బిడ్డలు గమనించాలి. గమనించవలసిన విషయం ఏంటంటే 23వ వచనంలో ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను, అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతి పెట్టుది. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజు అయ్యాడు. గమనించు. కనుక అతని కుష్ఠరోగి అనేటువంటి విషయాన్ని బట్టి అతన్ని చేయాల్సిన స్థలంలో కూడా సమాధి చేయలేదు. గమనించు. కనుక ఈ మంచి సమయంలో ఉజ్జియా ద్వారా దేవుడు మనకు ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, మనల్ని మనం ఎన్నడూ హెచ్చించుకోకూడదు. 2, దేవుడు మనకి అప్పగించిన బాధ్యతలను వాక్యముఖంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని ఎక్కడైనా సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి, అంతే తప్ప సరిపెట్టుకోవడానికి లేదా మనల్ని హెచ్చరించిన వారి మీద ఉగ్రత చూపించడం లేదా వారిని మనం తప్పు పట్టడం ఇట్లాంటివి చేయకూడదు. కాబట్టి ఆగ్రహానికి గురైన ఉజ్జియా ఉన్నపాటుగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అలాంటి స్థితి ఉదయకాల సమయంలో మనకు రాకూడదని దేవుడు ఉజ్జియా యొక్క లైఫ్ ని, ఎండ్ ఆఫ్ ది లైఫ్, మనకు సాదృశ్యంగా మన ముందు ఉంచాడు. దేవుడు తన మహిమ కలిగిన కృప మనకు అనుగ్రహించి దావీదు వలె మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని చేత హెచ్చించబడే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.